హాయ్ హలో నేను మీ తిరుమల అండి. సండే కదా, అందరూ ఏం స్పెషల్ చేశారండి? నేనైతే రొయ్యలు ఫ్రై చేసేసానండి, పెప్పర్ ఫ్రై. రొయ్యలు కొంచెం ఉప్పేసి ఉడకబెట్టి పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే ఒక చిన్న బాండి పెట్టేసి ఒక 2 స్పూన్లు నెయ్యి, 1 స్పూన్ ఆయిల్ వేసేసాను. దీనికి ఆయిల్ బాగా పడుతుంది రొయ్యలకి. కొంచెం జీలకర్ర, ఒక ఎండుమిర్చి తుంపి వేసేసి ఆనియన్స్ కట్ చేసి వేసాను. ఇవి ఆనియన్స్ బాగా వేగాలి. ఒక బే లీఫ్ కూడా వేసేస్తే ఆ స్మెల్ ఫ్లేవర్ బాగొస్తుంది. ఇప్పుడు మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న రొయ్యలు వేసేయాలి. ఈ రొయ్యలు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే ముందే వేయాలండి, ఎందుకంటే ఒక లేయరు వేగినట్టుగా వస్తే బాగుంటుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది కూడా బాగా వేగుతూ ఉంటుంది. ఈలోపు ఆల్రెడీ మనం ఉప్పు వేసుకొని ఉన్నాం కాబట్టి కొంచెం పసుపు, ఒక 1/2 స్పూను కారం వేయాలి. ఎందుకంటే దీంట్లో పచ్చిమిర్చి పడుతుంది, పెప్పర్ పడుతుంది కాబట్టి కారం చూసేసుకోవాలి. 1/2 స్పూన్ సరిపోతుంది. బాగా కలిపేసి ఇప్పుడు మనం ఒక స్పూన్ ధనియాలు, కొంచెం జీలకర్ర, ఒక దాల్చిన చెక్క, ఒక లవంగం, 10 పెప్పరు వేయించుకొని వేయించుకొని పౌడర్ చేసుకోవాలి. దీంట్లో ఆ పౌడర్ చల్లేయాలి. ఇప్పుడు ఆ పౌడర్ చల్లేసి కొంచెం కొత్తిమీర, 2 పచ్చిమిర్చి చీలికలు పొడవుగా సన్నగా కట్ చేసి వేసేయాలి. చూడండి, ఆల్రెడీ మనం 3 స్పూన్ల ఆయిల్ వేసాం. ఎక్కడ పోయింది ఆయిల్ అంతా? దీనికి ఆయిల్ రొయ్యలకి బాగా పడుతుందండి. ఇప్పుడు లాస్ట్లో దింపేటప్పుడు 1 స్పూను నెయ్యి వేసేసి బాగా వేగనిచ్చి దించేస్తే రెడ్ కలర్ చూడండి ఇంత బాగా వచ్చింది కదా, ముక్కుపొడి కలర్. అలా ఆ కలర్ వచ్చిన తర్వాత దించేసుకుంటే ఎమ్మి పెప్పర్ ఫ్రై రెడీ అయిపోతుంది. దీన్ని మనం రసము, పప్పులుసు అలా చేసుకున్నప్పుడు పిల్లలకి సైడ్ డిష్గా పెట్టినా తింటారు, ఈవినింగ్ స్నాక్ లాగా పెట్టినా చాలా బాగుంటుంది. అందరూ ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.